సో ఇప్పుడు ఏమైందంటే ఇవి వన్ బై వన్ దీన్ని క్యుములేటివ్ ఎమోషనల్ ఎఫెక్ట్ అంటారు. ఈ క్యుములేటివ్ ఎమోషనల్ ఎఫెక్ట్ అనేది పెరిగిపోయింది అమ్మాయికి. ఇలాంటి అమ్మాయికి ఎవరో ఒకరు దగ్గరుండి కనిపెట్టుకొని ఉండి వాళ్ళకి ఎమోషనల్ ఇది ఇవ్వాలి. అట్లాగే సైకలాజికల్ కౌన్సిలింగ్, హెల్ప్ కూడా ఈ అమ్మాయికి ఉండాలి. అవేవి లేవు. ఎప్పుడైతే ఆ అబ్బాయితో వెళ్ళిపోయేసరికి ఆ ఎఫెక్ట్ అనేది పేరుకుపోయింది. ఒంటరితనం అనేది ఇంకా అంటే హోప్ పోయింది. ఇంతకుముందు ఒక హోప్ ఉండేది. అంటే నాన్న లేడు, అమ్మ లేదు, కనీసం లవర్ ఉన్నాడు అన్న ఒక ఆల్టర్నేటివ్ హోప్ సిస్టమ్ ఉండేది. అది పోయేసరికి ఇప్పుడు ఆ అమ్మాయికి ఏ హోప్ లేకుండా పోయింది. మిగతా చుట్టూ అబ్బాయిలు ట్రై చేసే వాళ్ళంతా కూడా తనని ఫిజికల్గా యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు తప్ప అమ్మాయికి ఫిజికల్ కాదు, అమ్మాయికి ఎమోషనల్ సపోర్ట్ కావాలి. అది ఎవరు ఇచ్చే పరిస్థితిలో చుట్టూ లేరు. అబ్బాయిలు మామూలుగా మ్యాక్సిమం ఏం చేస్తారు, అమ్మాయితో కోసమే స్నేహం చేస్తారు. అది వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. తెలిసిపోయినప్పుడు నాకు ఎమోషనల్గా నేను బలహీనంగా ఉన్నాను, నాకు ఎవరు లేరు, నేను వేస్ట్, నన్నెవరు కోరుకోవట్లేదు అన్న ఒక ఇది వాళ్ళల్లో రాను రాను పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది డిప్రెషన్కి, దాన్ని క్లినికల్ డిప్రెషన్ అంటారు. క్లినికల్ డిప్రెషన్ అండ్ క్రానిక్ డిప్రెషన్కి దారి తీస్తుంది. దారి తీసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా వేరే లాజిక్లు ఏం పనిచేయ వాళ్ళకి. దాన్నే సైకలాజికల్ టన్నల్ విజన్ అంటారు. సైకలాజికల్ టన్నల్ విజన్ అంటే నేరోగా ఉంటుంది. వాళ్ళకి ఒకటే సొల్యూషన్ చనిపోవడం తప్ప వేరే మార్గం కనపడదు. నిజానికి అనేక మార్గాలు ఉంటాయి. ఎవరికైనా లైఫ్ అల్టిమేట్గా మీనింగ్లెస్ కావచ్చు, కానీ మన జీవితంలో మనమే కల్పించుకోవాలి. మనం ఏది ఇన్వాల్వ్ అవ్వాలి, మనం కలవాలి, ఏదో ఒక యాక్టివిటీలోకి వెళ్ళాలి, ఏదో ఒక గోల్ పెట్టుకోవాలి. ఏది లేకపోతే ఏమవుతుందంటే శూన్యం, ఒక వాయిడ్ అంటారు. ఆ వాయిడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు ఈ ఎమోషనల్ టన్నల్, సైకలాజికల్ టన్నల్ విజన్లోకి వెళ్ళిపోయినప్పుడు నీకు ఇంకా వేరే ఏమీ కనపడదు. నేను బతికి వేస్తూ, నేను ఎవరికి ఇది లేదు, నేను యూజ్లెస్ని, నేను వేస్ట్ని, నన్ను ఎవరు కోరుకోరు అన్న ఒక దీంట్లోకి వెళ్ళిపోయి పాయింట్ ఏముంది, బతకడానికి మీనింగ్ ఏముంది అని వాళ్ళకి పెయిన్ పెరిగిపోతుంటుంది. ఈ పెయిన్ ఆపాలనుకుంటారు. ఈ పెయిన్ ఆపడానికి వాళ్ళకి ఉన్న ఏకైక మార్గం ఆత్మహత్య. సో ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఈ పెయిన్ ఉండదు, లేకపోతే రోజు ఇది బర్డన్ పేరుకుపోతూ ఉంటుంది. సో వాళ్ళకి ఇంకా వేరే దారి కనపడదు అనమాట. సో మామూలుగా ఇలాంటి వాళ్ళు మన చుట్టూ, మన సర్కిల్లో కూడా ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఏదో ఒక రూపంలో క్రై ఫర్ హెల్ప్ అంటారు, అడుగుతారు ఏదో ఒక రూపంలో, కానీ మనం వాళ్ళని పెద్దగా పట్టించుకోం. మనం కలుద్దామా అన్నప్పుడు కూడా మనం ఏదో మన పనిలో ఉంటాము. సో వాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వము. దాంతో వాళ్ళు ఏమవుతుందంటే మెల్లమెల్ల మనమేమనుకుంటాం, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, ఫోటోలు పెడుతుంటారు చాలా మంది ఫేస్బుక్లో, ఇన్స్టాలో. వాళ్ళు అవి చూసి హ్యాపీగా ఉంటారు అనుకుంటారు. నిజానికి బయట హ్యాపీనెస్ కనబడడం వేరు, లోపల హ్యాపీగా ఉండడం వేరు. చాలా మంది బయటికి హ్యాపీగా ఏం కనబడరు, కానీ లోపల వాళ్ళు కూల్గా, హ్యాపీగా, ప్రశాంతంగా ఉంటారు. కానీ చాలా మంది ఫోటోలు ఇవన్నీ మంచి సెల్ఫీలు తీస్తారు, ఫోటోలు పెడుతుంటారు, కానీ లోపల వాళ్ళకి ట్రాజడీగా ఉంటుంది. ఎంతైనా సరిపోదు, వ్యాలిడేషన్ కోరుకుంటారు. ఎంత లైకులు వచ్చాయి, ఇద్దరే లైక్ చేశారు, 10 మందే చేశారు, 50 మందే చేశారు అని వాళ్ళకి సంతృప్తి అనేది ఉండదు. సో ఈ వ్యాలిడేషన్ ఎంతమంది రోజు లైకులు చేస్తూ ఉంటారు, ఎవరి పనులలో ఉంటారు. దానివల్ల ఏమవుతారంటే వాళ్ళకి ఆత్మహత్య తప్ప ఇంకొకటి మార్గం ఉండదు. అందుకని ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే మనకి మెంటల్ హెల్త్లో ట్యాబు అంటారు. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేకపోతే జ్వరం అంటే నేను నీకు చెప్తాను, నాకు ఈరోజు జ్వరం ఉందని, నేను రాలేనని. కానీ నాకు మెంటల్గా బాగాలేదని, నాకు ఈరోజు మెంటల్గా బాగాలేను, నేను ఈరోజు రాలేనని నీకు మెసేజ్ పెట్టలేను నేను. ఎందుకు, నువ్వేమనుకుంటే ఏడా వీడు ప్రచారం చేస్తాడేమో, సార్కి మెంటల్గా బాగాలేదంట అని 10 మందికి చెప్తాడేమో, 10 మంది నన్ను మెంటలోడు అనుకుంటారేమో అని నేను నీకు మెసేజ్ పెట్టకుండా ఇంకేదో సాగు చెప్తాను, నాకు ఈరోజు పనుంది రాలేనని. అట్లా మనం అందరూ అంతే. మన ఫ్రెండ్స్కి కానీ ఎవరికి కానీ నాకు ఈరోజు మానసికంగా బాగాలేదు అని ఎవరికి చెప్పము. చెప్తే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారేమో. సో అందుకని చుట్టూ ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్ ఏమిస్తారు, ఇదని లైట్ తీసుకోరా, బాగుండు, అది ఇదని చెప్తారు తప్ప వాళ్ళకి ఏమి సైకలాజికల్ ట్రైనింగ్ అని ఏమి ఉండదు కదా. అందుకని ప్రొఫెషనల్ ట్రైనింగ్ అవసరం. సో మనతో ఎవరైనా ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది కాకుండా మనం సపోర్ట్ చేయాలి. కౌన్సిలింగ్ ఇవ్వడానికి మనకు అర్హత లేదు, మనకు ప్రాక్టీస్ లేదు, మనకు చదువు లేదు. కాబట్టి ప్రొఫెషనల్ హెల్ప్, సైకాలజిస్టుల హెల్ప్ తీసుకోవాలి. కౌన్సిలింగ్ సెషన్స్ వాళ్ళు కూడా ఒక రోజులో ఏమీ మాయ చేయలేరు, రెగ్యులర్గా వెళ్ళాలి. వెళ్ళి ఓపెన్ అప్ అయి మాట్లాడుతూ ఉండాలి.
ఇవన్నీ చేస్తే గానీ కొంతకాలానికి వాళ్ళకి మెల్లగా డిప్రెషన్ నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి అనేక మార్గాలు వాళ్ళకి కనబడతాయి. ఆ సపోర్ట్ అనేది, ప్రొఫెషనల్ సపోర్ట్ అనేది ఇవ్వడమే మన పని ప్రధానంగా. వాళ్ళకి అండగా ఉండాలి. ప్రొఫెషనల్ సపోర్ట్‌కి మనం హెల్ప్ చేయాలి. ఓకే. ఒకవేళ మనకే ఈ స్టేజ్ ఉన్నప్పుడు మనం వేరే ఫ్రెండ్స్‌లో ఎవరికో చెప్పుకోవాలి. అరే! నాకు డిప్రెషన్‌గా ఉన్నాను. నా వల్ల కావట్లేదు బయటపడడానికి. నువ్వేమన్నా హెల్ప్ చెయ్యని ఎవరినైనా అడగాలి. లేదు అవి కూడా లేనప్పుడు బెస్ట్ సైకాలజిస్ట్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ సైకాలజిస్ట్ తిరుపతి కొడితే ఒక లిస్ట్ వస్తది. వాళ్ళ దగ్గరికెళ్ళాలి. సో ఇది లేనప్పుడు ఏమవుతుందంటే మనం భయపడితే పేరుకుపోతా ఉంటే అది ఎప్పుడో ఒకసారి మనల్ని మింగేస్తుంది.